వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీరు ఎవరైతే క్యాంపస్ ప్లేస్మెంట్ ప్రిపేర్ అవుతున్నారో లేకపోతే సాఫ్ట్వేర్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో ప్రజెంట్, సో మీకు ప్రాజెక్ట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు సాఫ్ట్వేర్ సైడ్ జాబ్ చేయాలనుకున్న వాళ్ళు ప్రాజెక్ట్స్ మీద చాలా బాగా వర్క్ చేయాలి. సో నేనేమంటున్నాను, ఒక టైటిల్ చూడండి, 1 ప్రాజెక్ట్ దట్ విల్ గెట్ యూ ఏ జాబ్. సో చాలామంది ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలో తెలియట్లేదు. చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కూడా రెజ్యూమేలో ఇంక్లూడ్ చేస్తున్నారు. ఆ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అసలు మనకు పనికిరావు. జస్ట్ అవి బేసిక్స్ మీరు నేర్చుకోవడానికి మనకి వస్తాయి కొన్ని ప్రాజెక్ట్స్, చిన్న చిన్న ప్రాజెక్ట్స్. సో నేనేం చెప్పాను చాలా వీడియోలు ఇంతకుముందు కూడా, చిన్న చిన్న ప్రాజెక్ట్స్పై వర్క్ చేస్తూ మళ్ళీ మనం మంచి పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి. సో ఒకటేసారి ఎవరు వెళ్ళలేరు ఆ లెవెల్కి. సో మనం స్మాల్ ప్రాజెక్ట్స్, కానీ అదే స్మాల్ ప్రాజెక్ట్స్ మీరు రెజ్యూమేలో ఇంక్లూడ్ చేస్తే మనకు ఎట్లా వాళ్ళు చూసేవాళ్ళు కూడా ఇంప్రెస్ గారు. ఆల్రెడీ మళ్ళీ లేకపోతే ఓల్డ్ ప్రాజెక్ట్స్ పెడతారు. అసలు ఏంది అవన్నీ చూద్దాం. ఒక 1 ప్రాజెక్ట్ మనకు ఎలా ఉండాలి దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్, డోంట్ యాడ్ దీస్ ఇన్ యువర్ రెజ్యూమే. ఇవి అస్సలు యాడ్ చేయకండి. ఎప్పటి నుంచో నడుస్తున్నాయి ఈ చిన్న చిన్న ప్రాజెక్టులు కూడా యాడ్ చేయకండి. ఇప్పుడు కూడా టిక్ టాక్ టోయ్, ఇవి బేసిక్. ఎప్పుడైతే మనం బేసిక్ కంప్లీట్ అయిన తర్వాత చిన్న ప్రాజెక్ట్ స్టార్ట్ చేయమని చెప్తాను చూడండి మీకు ఎప్పుడైనా. సో అవి జస్ట్ ఇవి మీరు ఏదన్నా బేసిక్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ చిన్న చిన్న ప్రాజెక్ట్స్పై వర్క్ చేయండి అంటాం. సో టిక్ టాక్ టోయ్ కానీ, టు డూ లిస్ట్ యాప్ కానీ, సింపుల్ వెబ్సైట్, ఇలాంటి ఇవి ఇటువంటివి మాత్రం అసలు ఇంక్లూడ్ చేయకండి. దే ఆర్ జస్ట్ టాయ్ ప్రాజెక్ట్స్. ఇవి జస్ట్ మీకోసం, ఇవి అసలు జస్ట్ మీకు ప్రాక్టీస్ కోసం. ఎప్పుడైతే మీరు బేసిక్స్ కంప్లీట్ చేస్తారో అప్పుడు మనం జస్ట్ స్టార్ట్ అయినట్టు ఒక చిన్న ప్రాజెక్ట్స్ చేయడానికి టిక్ టాక్ టోయ్ ఇవి చేయండి. అవి రెజ్యూమ్లో మాత్రం ఇంక్లూడ్ చేయకండి. తర్వాత డెవలప్మెంట్ మేనేజర్, హైరింగ్ మేనేజర్, వీళ్ళిద్దరే ఏం చూస్తారు, మన ప్రాజెక్ట్ చూస్తారు. సో వాళ్ళు ఇంప్రెస్ కావాలి, వాళ్ళని ఇంప్రెస్ చేయాలి మీరు ప్రాజెక్ట్ చూసిన వెంటనే. యూనిక్ ఇప్పుడు ఆల్రెడీ ఓల్డ్ ప్రాజెక్ట్ పెట్టినా మీకు అసలు అంత ఉండదు మనకి ఇంప్రెషన్. అందరికంటే నీది ఏదైనా స్పెషల్ ఉందా, అది మెయిన్. సో మీరు వాళ్ళని ఇంప్రెస్ చేయాలి కాబట్టి దానికి తగ్గట్టు మీరు కూడా మీ ప్రాజెక్ట్ చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్, టు బీ హానెస్ట్, యూ ఓన్లీ నీడ్ 1 or 2 గుడ్ ప్రాజెక్ట్ టు విన్ ద హార్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూయర్. మీరు రెజ్యూమేలో 10 ప్రాజెక్టులు అవసరం లేదు. కరెక్ట్ మీ యూనిక్గా ఉన్న ప్రాజెక్ట్, మంచిగా ఉన్న ప్రాజెక్టు 1 or 2 మినిమం 2 అండి. ఇక సో 2, కానీ అక్కడ ఇంపాక్ట్ చేసేది ఒకటి. ఒకవేళ రెండిట్లో ఒకటి బాగుంటే అదే ఇంపాక్ట్ చేస్తుంది. అందుకే నేను టైటిల్ కూడా ఏం చెప్పాను, 1 ప్రాజెక్ట్ అది. సో మీరు కంపల్సరీ 2 ప్రాజెక్ట్స్ ఉండాలి. దానిలో మినిమం మంచిది ఒకటని ఉండాలి. అంటే కంపేర్ చేస్తే రెండిట్లో కంపేర్ చేస్తే ఒకటే తోపు ఉండాలి. సో ఇంటర్వ్యూయర్ హార్ట్ని గెలుచుకోవాలంటే, మీరు ఇంప్రెస్ చేయాలనుకుంటే మంచి ప్రాజెక్ట్స్ ఉండాలి. సో మేక్ ఏ ప్రాజెక్ట్ యూజింగ్ ఏ టెక్నాలజీ దట్ ద కంపెనీ యూ ఆర్ అప్లయింగ్ టు ఈజ్ ఆల్రెడీ యూజింగ్. సో మనం దేని మీద ప్రాజెక్ట్ ఉండాలంటే మనది, ఒకవేళ మీరు తెలిసి ఉంటుంది మనం ఏ కంపెనీకి అప్లై చేస్తున్నాం. ఒకవేళ సో ఆ ప్రాజెక్ట్ మీద ఉందనుకోండి ముందే, లేకపోతే వాళ్ళు దేనిపైన చేస్తున్నారో మీకు ఐడియా ఉంటే అదే ప్రాజెక్ట్ ఇంక్లూడ్ చేయండి. ఓకే, తర్వాత దిస్ విల్ ఇన్స్టాంట్లీ గివ్ ఏ బెటర్ ఛాన్స్. ఎందుకంటే వాళ్ళు అదే ప్రాజెక్ట్ పైన లేకపోతే అదే టెక్నాలజీ పైన వర్క్ చేస్తున్నారు. సేమ్ టెక్నాలజీ ఇక్కడ మాట్లాడేది. సో వాళ్ళు కంపెనీ వాళ్ళు సేమ్ టెక్నాలజీ, మీరు కూడా సేమ్ టెక్నాలజీ మీద ప్రాజెక్ట్ చేస్తే అప్పుడు మిమ్మల్ని చూస్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వేరే టెక్నాలజీ వాళ్ళని తీసుకొని మళ్ళీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చుకోవడం కంటే మిమ్మల్ని తీసుకొని డైరెక్ట్ స్టార్ట్ చేయడం బెటర్ కదా పని. సో ఇదొకటి బెటర్ ఛాన్స్. మీరు సేమ్ టెక్నాలజీ ఉన్న ప్రాజెక్ట్ కంపెనీకి ముందే తెలుసుకొని వాళ్ళు ఏ ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తున్నారో, ఏ టెక్నాలజీపై వర్క్ చేస్తున్నారో దానికి తగ్గట్టు మీరు అదే ప్రాజెక్ట్ ఇంక్లూడ్ చేస్తే మీకు బెటర్ ఛాన్సెస్ ఉంటాయి. మేక్ జెన్యూన్ ప్రాజెక్ట్ దట్ యూజెస్ థింగ్స్ లైక్ డేటాబేస్, ఏపీఐస్ అండ్ డిఫరెంట్ టూల్స్. సో మనం మంచి ప్రాజెక్ట్స్ ఏంటి, డేటాబేస్ యూజ్ చేసుకోవడం, ఏపీఐస్ని యూజ్ చేసుకోవడం, డిఫరెంట్ టూల్స్ని యూజ్ చేసుకున్న ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయండి. తర్వాత దిస్ విల్ షో దట్ యూ హ్యావ్ ఎ డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ ప్రోగ్రామ్. ఇవి ఏం చెప్తాయంటే మనకు మంచి ప్రోగ్రామింగ్లో మంచి అండర్స్టాండింగ్ ఉన్నాయని చూపిస్తుంది. ఇది వాళ్ళకి అర్థమవుతుంది. తర్వాత నేను లాస్ట్గా కొన్ని ప్రాజెక్ట్ తీసుకొచ్చాను. మీరు దీనిపైన చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్. నేను ఒక 2-3 ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. చాలా మంచి ప్రాజెక్ట్స్ ఉంటాయి ఇంకా కూడా. సో దాన్ని కూడా చేయొచ్చు మీరు. సో ఏ మల్టీ ప్లాట్ఫామ్ యాప్ కానీ, యాప్ దట్ యూజెస్ చాట్ జీపీటీ ఏపీఐ ఫర్ సమ్ అదర్ ఏఐ. ఎందుకంటే ప్రజెంట్ అంతా చాట్ జీపీటీ, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఉంది కాబట్టి దాని మీద 2-3 ప్రాజెక్ట్స్. అందరికీ ఇది మీకు ఇటు సైడ్ రావాలని ఇంట్రెస్ట్ ఉండదు, కొందరికి ఉంటుంది, కొందరికి ఉండదు. సో వాళ్ళ కోసం ఒక 2-3 ప్రాజెక్ట్ చెప్పాను. ఒకవేళ మీకు ఇంకేదైనా ప్రాజెక్ట్ చేయాలంటే అవి కూడా చేయండి, మంచిది యూనిక్గా ఉంటాయి. యాప్ విత్ ఏ బ్యూటిఫుల్ యూఐ.
సో సమ్ టైమ్ పీపుల్ విల్ జడ్జ్ యూ బేస్డ్ ఆన్ యువర్ యూఐ. సో మనం యూజర్ ఇంటర్ఫేస్ కూడా బాగుండాలి చూడడానికి, అదొకటి. తర్వాత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ యాప్ కానీ ఈ ఒక 3-4 ప్రాజెక్ట్స్ ఇక్కడ మనం చెప్పాను. సో ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి. మీ ఒక్క ప్రాజెక్ట్ మీరు కరెక్ట్ మంచి ప్రాజెక్ట్ ఉంటే ఆ ఒక్క ప్రాజెక్ట్ వల్ల మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఇంటర్వ్యూయర్ ఇంప్రెస్ అవ్వాలి మీ ప్రాజెక్ట్ చూసి. ఆల్రెడీ ఓల్డ్ ప్రాజెక్ట్స్ ఉన్నా లేకపోతే యూనిక్గా లేకపోయినా ఎందుకు అది వాళ్ళు ఇంప్రెస్ చేయదు వాళ్ళని. సో మీరు ఇవి ఒక్క ప్రాజెక్ట్ కరెక్ట్ ఉంటే మీకు జాబ్ ఈజీగా వస్తుంది. ఎందుకంటే ప్రాజెక్ట్సే మెయిన్ జాబ్ ట్రాక్ చేసేటప్పుడు వాళ్ళు ప్రాజెక్ట్ మీద వర్క్ చేశారని అడుగుతారు. సో మీరు చూసుకోండి ఒకసారి ప్రాజెక్ట్ మీరు దేనిపైన చేస్తున్నారు, మీరు చేసేది కరెక్టేనా కాదా ఒకసారి చెక్ చేసుకోండి. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ IT ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి IT ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. పైథాన్, డెవాప్స్, SQL. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1999కి అందిస్తున్నాం. EMI ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.